భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో అన్ని నియోజకవర్గాలకు నీళ్లు అందించాలని డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన చేయకుండా అక్రమంగా అరెస్టు చేయడం, పలు స్టేషన్లకు నాయకులను తరలించి నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని వైఖరికి నిదర్శనమే అని పలువురు నాయకులు అన్నారు. నేడు సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న నాయకులను పరామర్శించి ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు ప్రతి మండలానికి నీళ్లు అందించేలా డిపిఆర్ మార్చాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదని వారు హెచ్చరించారు. దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇది సరైనది కాదు, ముఖ్యమంత్రి కాదు, దీని విషయంలో మీరు స్పందించాలి. ఎందుకంటే గోదావరి ప్రవహిస్తున్నటువంటి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అన్యాయం చేస్తే జిల్లా ప్రజల తరఫున మేము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పినందుకు ఈ రోజున వాళ్ళ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో తరలించడం ఏదైతుందో దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గెలిచినాక నేను ఏ నియోజకవర్గానికి పోయినా, నేను ఏ జిల్లాకి పోయినా గత ప్రభుత్వంలో టైపు నేను ఎక్కడ ఏ నాయకులని అరెస్టు చేయను. మీకేమన్నా సమస్యలు ఉంటే బాజాప్తుగా కాండి, మీకు ముందు వరుసలో కూర్చోలేస్తాం, మీ సమస్య వింటామని చెప్పి ఇక 9 నెలలలోపే నీ యొక్క బుద్ధి చూపించుకున్న వారికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమాల పొరిటిగడ్డ. ఇది అక్రమంగా నిర్బంధాలు చేసి పోరాటాలను అణిచివేసుకుంటూ ఉంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఈ జిల్లా గిరిజన జిల్లా, గిరిజనులు అధికంగా నిర్వహించే యొక్క జిల్లాలో ఈ గిరిజనులకు అన్యాయం చేస్తామని చెప్పి ఇంకా కూడా ఈ వానలు పడితే వర్షాలు వస్తేనే పొలాలు పండించుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి పక్కన చూసుకుంటే ఖమ్మం జిల్లాకి 3 ఎకరాలు పంటలు ఉండగా కూడా ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుపోయి వాళ్ళ మంత్రుల ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో తీసుకుపోయే చర్యలు అవుతుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పునరాలోచన చేసి ఏదైతే గత ప్రభుత్వంలో వేర్లపాటులో శంకుస్థాపన చేసిలో అక్కడ కూడా దాని చుట్టుపక్కల చాలామంది కూడా రైతులు వాళ్ళ యొక్క భూములు కోల్పోయిన్లు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలా. ఖచ్చితంగా మీ ఆలోచన విరమించుకొని దీని విషయంలో చేయకపోతే భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పెద్ద నీటి ఉద్యమం రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదే రకంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను మేము ఖండిస్తాను. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.